అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. కన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కొడుకే వారి పాలిట యముడైతే చట్టం తన విధిని ఖచ్చితంగా నెరవేరుస్తుందని నంద్యాల కోర్టు మరోసారి నిరూపించింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వేధించడంతో పాటు గ్రామస్తులను భయభ్రాంతులకు చేసిన ఒక యువకుడికి నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 4 రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధించింది. అయితే బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన విజయవర్ధన్ రెడ్డి తన ఇంట్లో తల్లిదండ్రులతో పాటు చుట్టుపక్కల వారితోనూ నిత్యం గొడవలకు దిగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవాడు. అతని అల్లరి ప్రవర్తనతో విసిగిపోయిన గ్రామస్తులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి ఆత్మకూరు పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. సో కేసును విచారించిన ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి సాక్ష్యాధారాలు నిందితుడి నేర స్వభావాన్ని పరిశీలించి అతనికి 4 రోజుల జైలు శిక్షను ఖరారు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు తక్షణమే నిందితుడిని అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించారు. కష్టపడి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కడతేరుస్తూ సమాజంలో అశాంతిని క్రియేట్ చేసే మృగాలలా ప్రవర్తించే వారికి ఈ తీర్పు ఒక కనువిప్పని మేధావులు, సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమాజంలో బాధ్యతారహితంగా ప్రవర్తించే యువతకు, ముఖ్యంగా కన్నవారిని కన్నీరు పెట్టిస్తున్న కొడుకులకు ఈ సంచలన తీర్పు ఒక బలమైన చంపెట్టు లాంటిదని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ తీర్పు ద్వారా పోలీసులు, న్యాయస్థానాలు సమాజానికి ఒక స్పష్టమైన బలమైన సందేశాన్ని ఇచ్చాయి. ఎవరైనా సరే చట్టాన్ని చేతిలో తీసుకున్న, వృద్ధులైన అమ్మానాలను వేధించిన, గ్రామాల్లో శాంతి భద్రతలకు భంగం కలిగించిన ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ తరహా కఠిన శిక్షలు అమలైతే సమాజంలో మార్పు వస్తుందని, వృద్ధ తల్లిదండ్రులు ప్రశాంతంగా జీవించడానికి భద్రత ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టం ముందు ఎవరు చుట్టాలు కాదనే నిజాన్ని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది.